లాస్ట్ వీడియోలో చెప్పాము కదండి, రేణిగుంటకి వెళ్ళామనేసి. మేమైతే వచ్చింది ఇక్కడికే మెయిన్గా. ఇవి కృష్ణుడు బొమ్మలండి. ఇంకా నెక్స్ట్ కృష్ణాష్టమి ఉంది కదా, దానివల్ల కృష్ణుడు బొమ్మలు అన్నీ చేస్తున్నారు. పెయింటింగ్ మాత్రం వేయలేదు, ఇంకా పెయింటింగ్ వేస్తే సూపర్గా ఉంటాయి బొమ్మలన్నీ. అలాగే వినాయకుడు బొమ్మలు కూడా చేస్తారండి. ఇదైతే కృష్ణుడి మోడలు, చాలా బాగుంది. నాకైతే ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే మైండ్ తిరిగింది అట్లే, అంత బాగున్నాయి. ఇంకా హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేయాలంట, కలర్స్ వేస్తే సూపర్గా ఉంటాయి అని చెప్తున్నారు మా హస్బెండ్. అయితే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క బొమ్మ గురించి. ఇది వచ్చేసి అదే మనిషి రూపంలో ఉండే ఎలుక వాహనం ఆ బొమ్మ అంటండి. ఇది సూర్యుడికి సంబంధించిందంట. ఇదైతే వాళ్ళ నాన్నది నంది వాహనంతో ఇంకా చంద్రబింబం పెట్టి అలాగా ఉన్నాయి. ఇక్కడ వీటికి హ్యాండ్స్ అవన్నీ ఫిట్ చేయాలంట. అట్లా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదండి నంది వాహనంది, వాళ్ళ నాన్నది చంద్రబింబం, నామాలు అవన్నీ వేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 14 అడుగులు అలా ఉన్నాయంట. చాలా నచ్చాయి నాకైతే. చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. పెయింటింగ్ కావాలన్నా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చంట. అలాగే డ్రెస్సింగ్ కూడా మీరు చెప్పిన కలర్స్ పెయింటింగ్, చెప్పిన కలర్ డ్రెస్సు అవన్నీ వేస్తారు అన్నీ చెప్పారు మా హస్బెండ్. అయితే ఇక్కడ మా హస్బెండ్ పార్ట్నర్ అండి, అందుకే మా హస్బెండ్ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. 3-4 ఇయర్స్ నుంచి ఉన్నారు, కానీ ఇదే అండి నేను ఫస్ట్ టైం రావడము. ఇది చూడండి, పికాక్స్ వచ్చున్నాయి 2 సైడ్స్, చాలా బాగున్నాయి పికాక్స్. అటుపక్క అయితే ఇంకా ఎలుక వచ్చింది, పికాక్ ప్లేస్లో ఎలుక వచ్చింది 2 సైడ్స్, అది బాగుంది. ఇది ముంబై స్టైల్ అంట. 1 పీసే అంటే వేరే మోడల్ ఏమీ రెగ్యులర్గా ఉండదు. డిఫరెంట్ టైప్స్. హ్యాండ్స్ ఒకలాగా ఉంటే తల ఒకలాగా ఉండడం, అలాగా డిఫరెంట్ ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి. ఇవి ముంబై మోడల్స్ అంట. ఇది చూడండి, ఫ్లూటు హెడ్ ఇట్లా ఉంది. అదే ఇంకొక బొమ్మ అయితే వేరే విధంగా ఉంది. నేనైతే ఫస్ట్ ఇది భరతనాట్యం స్టెప్ ఏమో అనుకున్నాను, మళ్ళీ ఆలోచిస్తే మా హస్బెండ్ చెప్పారు అది ఫ్లూట్ పెట్టడానికి అక్కడ ఆయుధాలు అవన్నీ పెడతాము అని చెప్పారు. ఒక పీస్ ఉన్నట్టు ఇంకొక పీస్ లేదు. మీకు కావాలంటే ఒక్క పీస్ని తీసుకోవాలండి, అదే కావాలి. కొంతమంది అనుకుంటారు కదా, మన విలేజ్లో పెట్టినట్టు ఇంకొక విలేజ్లో పెట్టకూడదు బొమ్మ, మనం డిఫరెంట్గా పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నాయి కదా అక్కడ వినాయకుడి బొమ్మలు, వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది అయోధ్య మోడలు. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు పక్కన. రిఫరెన్స్ పిక్స్ అండి ఇవైతే, ఇట్లా ఉంటాయి లాస్ట్కి. మీకు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి. బాయ్ గైస్, ఫాలో చేయండి.